సో ఎప్పుడైనా వాళ్ళ సక్సెస్ చూసి ఇంకా మనం అవ్వలేదు ఏంటి అని డిప్రెషన్కి వెళ్ళిన నో సందర్భం డిప్రెషన్ ధనుష్. అంటే నేను ఒకటే నమ్ముతాను, నో డిప్రెషన్కి అసలు వెళ్ళను నేను చాలా స్ట్రాంగ్ ఉంటుంది ధనుష్. అంటే నేను 10 మందికి అదే అంటారే, మనం స్ట్రాంగ్ ఉండాలిరా ఏదైనా. ఎందుకంటే మనం స్ట్రాంగ్గా ఉంటేనే మనం అంటే ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ఒక ధైర్యం, అది ఆ స్ట్రాంగ్నెస్ ఉండాలంటాను నేను. సో నో డిప్రెషన్. కానీ నేను చూస్తా కదా సక్సెస్. రఘు నా ఫ్రెండే, రఘు మాస్టర్. సో రఘు కూడా మంచిగా కొరియోగ్రఫీ చేసి చాలా సినిమాలు చేశాడు, మంచి పేరు వచ్చింది రఘుకి. యష్ నాకు బాగా తెలుసు. వాడు నా తర్వాత బ్యాచ్ వచ్చిన యష్ వాళ్ళు. వాడు జడ్జిగా కూర్చొని అవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది గుడ్. అంటే నేను కూడా అలా ఉండుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒకసారి. బట్ ఏమో టైం పడుతుంది కదా. అదే ఇప్పుడు యష్ కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఎంత ఫేమ్ ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఇది సినిమాలకి కన్వర్ట్ అవ్వడానికి ఎక్కడో మిస్ఫైర్ అవుతుంది అనిపించింది నాకు. మీరేమంటారు దీనికి? మిగతా మాస్టర్స్ అందరూ కూడా ఎంత ఫేమ్ వచ్చినా ఎంత డబ్బులు వస్తున్నా ఈ సినిమాలు చేయలేకపోతున్నారంటే అదే చెప్తున్నా కదా, సినిమా అనే దానికి ఇప్పుడు సక్సెస్ కావాలి. ఇప్పుడు ఐటమ్ సాంగ్ అనగానే శేఖర్ మాస్టర్, ఎందుకంటే శేఖర్ మాస్టర్ ఐటమ్ సాంగ్ చాలా హిట్ అయ్యి అండ్ బయట కూడా చాలా వైరల్ అయిపోతాయి. నీకు సినిమా తీస్తే ఏం కావాలి? బిజినెస్ అవ్వాలి సినిమా, అంతే కదా. ఆ బిజినెస్ అవ్వాలంటే పేరున్న మాస్టర్ కావాలి. సో పేరున్న మాస్టర్ అట్ ద సేమ్ టైం టాలెంటెడ్ కూడా చేస్తున్నారు కదా. సో అది ఆ బౌండరీ వల్ల కొంతమంది కొత్త వాళ్ళు ఫాస్ట్గా రావడానికి టైం పడుతుంది. అందరూ టాలెంటెడే, అందరూ బాగా చేస్తారు. ఆ రోజు ఆ టైంలో ఆ సాంగ్ హిట్ అయితేనే వాడికి నెక్స్ట్, అంతే. అది